అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి, ఆత్మీయ తల్లిదండ్రులకి, దైవజుడికి, దాసుకు, ప్రసాదనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, 2వ నెల 18వ తేదీ మా పిన్నమ్మ కొడుకు, అమ్మకు తెలుసు మాకు తోబుట్టులు ఎవరూ లేరు, నేను మా అక్కే. అట అమ్మగారి తరపున కానీ ఇటు అత్తగారి తరపున కానీ నేను మా అక్క తప్పితే మాకు వెనక ముందు ఎవరు లేరు. మాకు మంచికి చెడ్డకు మా పిన్నమ్మ కొడుకే చూసుకుంటాడు. ఇక్కడ నుంచి ఏం పంపించాలన్నా, అక్కడి నుంచి మాకేమైనా రావాలన్నా, అక్కడ ఇంటికాడ ఈ పనులు ఏమైనా జరగాలన్నా కూడా మా అన్నదమ్ముడే చూసుకుంటూ ఉంటాడు. మా పిన్నమ్మ కొడుకే తిరుపతికి పోయి వస్తూ ఉంటే మొబైల్ జేబుల నుంచి కింద పడిందంట. అది తీసుకుందామని బండి స్కూటర్ ఇట్లా రివర్స్ చేయటంలో ఎట్ట పడినాడో ఏమో తెలీదు కానీ కాలంతా కొట్టకపోయిందంట. ఈ చెయ్యి అయితే, కుడి చెయ్యి అయితే పైకి దెబ్బ అయితే ఏమీ తెలియదు కానీ లోపలంతా నుజ్జు అయిపోయిందంట. నాకైతే ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు. మొన్న శుక్రవారం పొద్దున మా అక్క ఫోన్ చేసింది. చర్చి టైం కదా అని చెప్పి నేను ఫోన్ ఎత్తకుండా గమ్మనే ఉండిపోయినాను. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి అదే అమ్మకు బాగలేదని అమ్మతో 2-3 మాటలు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మా అక్కకు ఫోన్ చేసినాను. గుర్తుకొచ్చి అంటే ఏమే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తబోనింది, వద్దు బిజీ, నీకు తెలుసు కదా నేను అదే ముఖ్యంగా ఉంటే కదా మేము చేసేది అని అనింది. అంటే మంగంపేటలో నాకు చిన్న 2 ఇల్లులు ఉన్నాయి, అమ్మకు తెలుసు, అది గవర్నమెంట్ శోధనం అయిపోయింది, అది ఇంటికి 10 లక్షలు ఇస్తారంటమే. అందుకని ఆడికి పోయినాను. ఆడికి పోతే నీవు అక్కడ కాపురం ఉండటం లేదని చెప్పి దానికి ఏది డబ్బులు రావంటమే అనింది. ఇప్పుడు ఏం చేయాలంటక్క అని అన్నాను. అందుకు అది మేము ఫోన్ చేసింది అనింది. ఇంకేం కానంటే పోతా ఉంటే రేణిగుంటలో బస్సు ఎక్కినాను. అక్కడ బస్సు వెనక గుండా వచ్చి లారీ గుద్దింది. అక్కడైతే ఏం లేదు, ఒళ్ళంతా అదిరింది. దిగి మళ్ళీ ఏరే బస్సు ఎక్కిపోయినాము. కుక్కల తొట్టి ఇక్కడ చాలామందికి తెలుసు, బడికాడ. మళ్ళా ఒక బస్సులో పోతా ఉంటే ఇంకొక లారీ వచ్చి మళ్ళీ వెనక పక్కనే గుద్దిందంట. గుద్దే తలక మా యొక్క బండ్లో నుంచి కింద పడి దొక్కల్లోనూ సప్ప అదే కాళ్ళు అంతా చాలా ఇబ్బంది. నోట్లో నుంచి మాట్లాడకుండా ఊపిరి ఆడకుండా ఉంది. ప్రమాదం అయితే ఏమీ లేదు, దేవుడు కృప వల్ల దేవుడు తప్పించినాడు. రాత్రి ప్రార్థనలో పెడదాం అనుకున్నా, అమ్మకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. మళ్ళీ బండ్లు ఎక్కి నాకు గుర్తుకొస్తే అన్నమ్మకి చెప్పినాను, మర్చిపోయినాను మా అమ్మకి చెప్పాలని అని అనుకున్నాను. ఇదింటే ఈ పొద్దున పనికి పోయేటప్పటికి మా పాప ఫోన్ చేసింది. ఏమ్మా అంటే, మురళి మా అల్లుడు అమ్మకు బాగా తెలుసు, నాకన్నా అమ్మకే బాగా తెలుసు. వాళ్ళ చిన్నాయన మనవరాలు, మా మనవరాల కన్నా 5 నెలలు పెద్దది. ఇలా చెప్పకూడదు కానీ తప్పనిసరి చెప్తాను. ఒక్క పుష్పత అయింది, 2వ పుష్పత అయ్యి ఉండాలి అంతేను. ఏం జరిగిందో ఏమో తెలీదు. కడుపు నొప్పినిందంట. బుధవారం పిల్లలతో ఆడుకునింది, బేస్తవారం అనిందంట. శుక్రవారం తిరుపతి హాస్పిటల్కి తీసుకుపోతే ఇక్కడ కాదు ఏలూరు ఆసుపత్రికి తీసుకుపోండి అన్నారంట. శుక్రవారం సాయంత్రం ఏలూరు ఆసుపత్రికి తీసుకుపోతే శనివారం నైట్కంతా బిడ్డ నిద్రించిందంట. చాలా ఘోరము. అది ఘోరం అంటే ఘోరం కాదు. ప్రాముఖ్యంగా ఏంటంటే ఆ ఊరంతా మా బంధువులే ఉండేది. ఎంత లేదన్నా ఒక 89 కుటుంబాలు ఆన్నే ఉంటాయి. ఆ ఊరంతా కల్లోలంగా ఉండాది. ఆ ఇంటికి పెద్ద పిల్ల. దానం కూడా అయిపోయింది. కాకపోతే బూడిస్తే ఈ మంత్రగాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారనే భయంతో బిడ్డ దేహాన్ని కూడా కాల్చడం జరిగింది. కానీ ఊరంతా కొల్లారంగా ఉన్నది. మాటల్లో చెప్పలేనంత పరిస్థితుల్లో ఆ ఊరుంది. ఆ కుటుంబం కొరకు, ఆ ఊరి కొరకు మీ అనేది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని. తప్పకుండా అమ్మ నన్ను ఈ విషయంలో క్షమించాలి. నేను అమ్మకైతే చెప్పలేదు, నా పరిస్థితి బాగలేదు, కనీసం చర్చికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాను. రమా లేదు, ఈశ్వర లేదంటే ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. అమ్మకు చెప్పలేదు కనుక అమ్మ నన్ను దయతో క్షమించాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కలుగును గాక. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, ఈజీ బాబాయ్కి వందనాలు, దాసు వందనాలు, కూడొచ్చిన సంఘ బిడ్డలకు వందనాలు, కోయిల బిడ్డలకు వందనాలు.
నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మార్కస్లో నేను 17 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, సంఘ బిడ్డలు ఎంతగానో మీరు అందరూ ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు నన్ను అక్క మార్చుకోవాలని ఇక్కడే ఉండాలంటున్నారు. దేవుడి చిత్తం మీద ఇందో ఆయన చిత్త ప్రకారం జరిగించాలని నేనైతే ధైర్యంగా ఉన్నాను. వాళ్ళతో చెప్పలేక వాళ్ళకి అబద్ధం దినదినాన అబద్ధం చెప్తున్నాను. ఆడ మనిషి కావాలి మాకు, నువ్వు పోతే అని అంటున్నారు. మీరందరూ కూడా మార్కస్ని గురించి ప్రార్థన చేయండి. నా విషయంలో ఎంతగానో మీరు ప్రార్థన చేసినారు. మీ బిడ్డలు మిమ్మల్ని దీవించును గాక. 3 రోజుల నుంచి నాకైతే ఆరోగ్యం సరిలేకుండా ఉన్నింది. దగ్గు, జ్వరము, తలకాయ నొప్పి, గుండెల నొప్పి వచ్చింది. ఆయన ఆత్మీయ తల్లి ఎంతగానో ప్రార్థన చేసింది. ఇది నాకు దేవుడు ఎడదలు ఇచ్చినాడు, స్పష్టపరిచినాడు. అందుబట్టి దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇంకా మంచి ఆరోగ్యం దయచేయాలని. మార్కస్లో అయితే వాళ్ళైతే బాధపడద్దు. వాళ్ళు బాధ పెడితే నేను ఇన్నేళ్ళు ఆడ ఉండబట్టే నేను ఈ దినం ఈ స్థితిలో ఉన్నాను. వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆత్మీయులు మరి సేవకుల గారికి వందనాలు, ఆత్మీయ తల్లి గారికి వందనాలు. అలాగే నా సాక్ష్యం ఏంటంటే మరి ఈ సంఘంలోకి వచ్చిన కాడి నుంచి మరి 3 సంవత్సరాలు గడిచినకి మరి జీవంగల సంఘంలో నా పట్ల ఎన్నో దేవుడు కార్యాలు జరిగించాడు. మరి అందరిని బట్టి దేవాతి దేవుడికి వందనాలు. అలాగే ఇప్పుడు చెప్పే సాక్ష్యం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి కూడా మా మనవలో ఎగ్జామ్స్ గురించి మరి ఎంతగానో మరి సంఘ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు కూడా మరి ఎంతగానో దేవుడు ఆలకించి మరి మా మనవలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. అందుకు మట్టి వందనాలు, మీ అందరికీ వందనాలు. అలాగే మా మనవరాళ్ళం ఎంతగానో బలహీనపడుతున్నారు, జ్వరాలు, రొంపలు. మరి ఆత్మీయ తల్లి గారికి మరి ప్రార్థించారు. అమ్మగారికి వందనాలు. అలాగే మరి దేవుడు చక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చాడు మా మనవరాళ్ళకి. అందుని బట్టి వందనాలు. మరి రేపటి దినాన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా మనవడికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. మరి మీ అర్జన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని మరి నా కుటుంబం పట్ల మరి ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. నా బతాక మరి కాజమేస మరి సూళ్ళోకి మారింది. బతాక అయితే రాలేదు. 3 సంవత్సరాలు అయింది నేను ఇండియా దేశం వెళ్ళి. బతాక వస్తే మరి నేను ఇండియా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. నా బతాక కోసం మరి మీ అర్జన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దైవ సేవకురాలకి, సేవకులకు, వైద్యాలని బిడ్డలకు, దేవ సేవకుడికి, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా నా యొక్క పూర్వైన వందనాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే, నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. 2015లో నేను ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బందులు పడతా, చాలా ఆకామాలు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉండి నేను 2005లో 2005 కాదు 2015లో నేను ఇంటికి వెళ్ళాల్సింది వచ్చింది. అప్పట్లో ఆకామాలు లేకుండా కానూని పెడితే కానూనిలో పోయినాను. అప్పటి నుంచి ఇప్పటికి దేవుడు మళ్ళీ 2016లో నేను తిరిగి కొత్త వీసా మీద ఇక్కడికి వచ్చినాను. వచ్చింది మొదలుకొని చాలా కష్టాలు పడినాను. డబ్బు అయితే 2000 దినాలు నేను అప్పుల్లో మిగిలిపోయినాను. అకామ విషయంలో అన్నిటిల్లో కూడా చాలా ఇబ్బంది పడిపోయినాను. కాబట్టి దేవుడు అప్పటి నుంచి ఇప్పటికీ నేను కష్టపడుకుంటానే, బిడ్డలు చూసుకుంటానే, అక్కామాలు కొట్టించుకుంటా దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఈ నెలకు నాకు ఆ 2000 దినాల్లో అప్పులు తీరిపోయినాయి. దేవుడు నాకు చేసిన మేలులు చాలా మేలులు చేసినాడు. కాబట్టి దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణము తీర్చుకోలేను. నా కుటుంబం విషయంలో కూడా నాకైతే ఇల్లు కూడా లేదు. చాలా బీదవాళ్ళం మేము. నన్ను పెళ్లి చేసింది కూడా చాలా బీదవాళ్ళకే ఇచ్చేసినారు మా అమ్మోళ్ళకు ఉండి కూడా అది చెప్పే సమస్య కాదు. అట్లా ఉన్న దేవుడి దయవల్ల మహాకృపను బట్టి బిడ్డలు ప్రైజ్కి లేనారు. నా బిడ్డకి ఇచ్చిన 3 బిడ్డలు కూడా ప్రైజ్కి లేనారు. ఇండ్లు కూడా కట్టుకున్నాము. నాకు ఇక్కడ అప్పులు తీరిపోయినాయి. కానీ 2016లో నేను అక్కడి నుంచి వచ్చినాక ప్లాట్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఉండింది అమ్మగారికి కూడా తెలుసు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ఒకరి దగ్గర ఉండేదాన్ని కాదు. నాకు నచ్చదు, ఎందుకు ఉండిందాన్ని కాదు. అందుని బట్టి నేను ఎప్పుడు కూడా ప్లాట్ తీసుకొని ఉండేదాన్ని. అట్లాంటి పరిస్థితుల్లో ప్లాట్లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఏదో చేయాలా అని నా పైన ఎంతోమంది కూడా ఎన్నో చేసినా కూడా దేవుడు నా పట్ల ఉండి అన్ని కార్యాలు చేసినాడు.
మొన్నటికి కూడా పోయిన నెలలో 2 రూములు ఖాళీ అయిపోయినాయి. అందరూ కూడా అయ్యో 2 రూములు ఖాళీ అయిపోయినాయి, ఈ వయసు అయిపోయింది, పెద్ద ఆమె ఏం చేస్తుందని సంఘం అంతా కూడా ప్రార్థన చేసినారు. సంఘంలో చెప్పినాను, అమ్మగారికి చెప్పిన, బిడ్డలకు చెప్పినాను. మొన్నటి దినమన్నా 2 రూములు ఫుల్ అయిపోయినాయి, వచ్చినారు, బాడుగులు కూడా ఇచ్చేసినారు. అప్పుడే దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు ఇదో ఇలా ఉంటాయి. మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకు మోసం చేయడు. దేవుడు మనమే మనుషులకు మోసం చేస్తాం, కానీ దేవుడు మాత్రం మనకు మోసం చేయడు. దేవుడు చెప్పిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన పైన మనం నమ్మకంగా విశ్వాసించి ఉన్నామంటే దేవుడు ఎప్పటికి కూడా మన కార్యాలు చేస్తాడు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పాలని దుఃఖంతో చెప్పేదాన్ని. అట్లాంటి దాన్ని నాకు ఎంత ధైర్యం ఇచ్చినాడంటే అంత ధైర్యం నాకు ఇచ్చి నన్ను నిలబెట్టి ఈ దినమున నన్ను ఈ స్థితిలో ఉన్నాడంటే నా ఆరోగ్యం గురించి, నేను ఉండే వయసు అయిపోయింది, చాలా వరకు నాకు చేసిన మేలును బట్టి, దేవునికి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటా, దేవునికి వందనాలు తెలుపుకుంటా. మీకు అందరికి వచ్చిన వాళ్ళకి కూడా వందనాలు, దైవ శాఖరాలకు వందనాలు. నాకేమంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే నాకు షుగరు, బీపీ, నాలో లేని జబ్బు అంటూ లేదు. అయినా కష్టపడతా ఉన్నాను. కొంచెం కూడా నిలబడుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నిలబడుకొని ఉంటే కూడా నా పాదాలు ఎట్టున్నాయంటే కదిలిపోతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మహాకృపను బట్టి పని చేసుకుంటున్నాను, ఇబ్బంది లేకుండా. అది దేవుని కృప అని నేను భావించుకుంటే దేవునికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను. దేవునికి స్తోత్రములు, వందనాలు. మీకు వచ్చిన అందరికి కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటా. ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. నేను బల్లారాధన రోజే చెప్పుకోవాలి ఈ సాక్ష్యం, అందరికీ అవకాశం లేదని చెప్పినారు అయ్యగారు. అప్పుడు చెప్పుకోలేకపోయినాను. 2 వారాలు రాలేకపోయినాను. ఆ తర్వాత మా చెల్లెలు కొడుకు చనిపోయినాడు యాక్సిడెంట్ అయ్యి. ఆ బిడ్డ ఆ బాధతో నేను గుడికి కూడా రాలేకపోయినాను. అంత దారుణంగా చనిపోయినాడు బిడ్డ. బండి ఎక్కి అలా వెళ్ళాడో లేదో వెంటనే యాక్సిడెంట్ అయిపోయింది. తలకాయతో కూడా పగిలిపోయి అప్పటికప్పటికే చచ్చిపోయినాడు. ఆ బాధలో ఉంటే మళ్ళీ మరుసటి రోజు ఇంకా 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన చనిపోయాడు. మా ఊర్లో 3 ఒకేసారి చచ్చిపోయినారు. చాలా బాధాకరంగా ఉండింది. ఏడుపు 2 వారాల నుంచి కూడా చాలా బాధాకరంగా ఉండింది. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళాను 2 నెలలు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి బాగలేకుండా వచ్చింది. మా అమ్మని హాస్పిటల్లో చూపించినాను. ఎట్టో దేవుడి దేవల్ల బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రము. అందుని బట్టి దేవుడికి ప్రార్థన చేసినాక మా అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. అందుకని 2 నెలలు ఉండి వచ్చేసినాను. దేవుడు క్షేమంగా తీసుకెళ్ళాడు, తీసుకొచ్చినాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.